కోనసీమలో మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మా ఇంటికనే కాదు కోనసీమలో చాలామంది ఇలాగే మర్యాద అయితే చేస్తాము. సాంబార్ పెట్టాను, పన్నీర్ కర్రీ, స్వీటు, రైసు, కాలీఫ్లవర్ పకోడీ, బిర్యానీ అదే వెజిటబుల్ బిర్యానీ, ఆలు పరోటో, పన్నీర్ పరోటో, కాలీఫ్లవర్ ఆవకాయ, ఇంకొంచెం పెరుగు తీస్తాను, పులకాలు. మా ఇంట్లో రెసిపీ ఇది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే కనుక ఒక స్పెషల్ వీడియో అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా రెసిపీలు వెరైటీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కాలీఫ్లవర్తో పకోడీ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చుట్టాలు వచ్చారన్నమాట. చుట్టాలంటే హైదరాబాద్ నుంచి మా తోటగారు గారు అబ్బాయి వచ్చాడు. ఈరోజు మా ఇంట్లోనే భోజనం అదిని అయితే తనతో పాటు ఇంకొకరు వచ్చారన్నమాట చుట్టాలే, వాళ్ళు కూడా మాకు. అయితే ఇంకా రెసిపీలు చేయాలని ఇంకా ఏం వెరైటీస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వెజ్జే, వాళ్ళు గుడికి అది వెళ్తున్నారు. ర్యాలీ అది కేశవ స్వామిది గుడి ఉంది కదండి, చూడ్డానికి అది వెళ్ళారు. అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామిని అది చూడడానికి కూడా వెళ్తున్నారు. నేనైతే ఈరోజైతే కాలీఫ్లవర్ పకోడీ వేద్దాం అనుకుంటున్నాను. త్రిబుల్ ప్లగ్ అంట అన్నయ్య వచ్చాడు చూడు. అయితే ఇంకా సరే అని చెప్పేసి కొద్దిగా వెజ్ కాబట్టి వాసు కూడా లక్ష్వారమేనంట, మాకు లక్ష్వారాలే. కొత్తిమీర తీసుకొచ్చారు, ఉల్లిపాయలు పట్టుకొచ్చారు, స్వీట్ తీసుకొచ్చారు, బఠానీ కూడా తెచ్చారు. మామూలుగా తెచ్చుంటారు డాడీ. నేనైతే బఠానీ చెప్పలేదు, బిర్యానీలు వేసేద్దాం వెజ్లో కదా బాగానే ఉంటుంది. బంగాళదుంపలు ఇంక ఇవన్నీ వంటగదిలోకి పట్టుకెళ్ళిపోతాను. ఇవి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోతాను. కాలీఫ్లవర్ మొత్తం పకోడీ వేసాము బాబు. మొన్న నచ్చింది ఏంటి వేసినది? ఆల్మోస్ట్ నేనే తినేసాను. ఇదిగోండి పన్నీర్కి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని పప్పుచారులోకి కూడా, కొన్ని ఏమో బిర్యానీలోకి, ఇవి బఠానీ బంగాళదుంపని, పన్నీర్ ఏమో కర్రీలోకి, కందిపప్పు చారు పెడుతున్నాను. సవాదుగా ఉంటుంది. రైస్ పెట్టేసాను పొయ్యి మీద. ఇదిగోండి స్వీట్ ఏమో తీసుకొచ్చారు. బొబ్బట్లు తెమ్మన్నాను, బొబ్బట్లు లేదంటే ఈరోజు. కాలీఫ్లవర్ ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టి ఉంచానమాట. ఏమైనా ఉంటే కనుక బయటకు వచ్చేస్తాయండి. ఏం ఉండవులేండి, నాకు తెలిసి ఫ్రెష్గానే ఉంది అది. ఇంక ఇక్కడ పన్నీర్ అది కట్ చేసి పెట్టుకున్నాను కదా. అయితే పన్నీరు నేను టమాటా అది వేసి యాడ్ చేసి వండుతాను అనమాట. ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇది కొంచెం సిమ్లో పెడితే పప్పు ఉడుకుతూ ఉంటుంది. మర్చిపోయినరా, పన్నీర్ కర్రీలోకి జీడిపప్పు. అయితే చెప్పు మరి, అన్నయ్యకి చెప్పు. అయితే నీ సాయికి ఎక్కేసి జీడిపప్పు తెమ్మని చెప్పావా? జీడిపప్పు తెమ్మని చెప్పాను. గాలి పట్టేది ఇంట్లో ఉందా? అగారో వాళ్ళది మొన్న వచ్చింది కదా. సరే అయితే ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి అగారో టైర్ ఇన్ఫ్లేటర్ అన్నమాట. యాక్చువల్గా మనం చూసుకున్నాం అనుకోండి, దీన్ని యూజ్ చేసి మనం బండ్లకు అవ్వచ్చు, కార్లకు అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా గాలిని అయితే ఫిల్ చేసుకోవచ్చు. యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ మీరు పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనకి ఇందులో ప్రీసెట్స్ అయితే ఉంటాయి. కార్కి కానీ, బైక్కి కానీ, లేకపోతే సైకిల్కి కానీ అట్లా ప్రీసెట్స్ అయితే ఉంటాయి. సో వీటిని చేంజ్ చేసుకుని మనం ఏదైతే దేనికైతే యూజ్ చేస్తున్నామో దానికైతే యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే నేను బైక్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది మా బైక్ అనమాట. సో ఈ బైక్ ఒకసారి ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. అంతేకాకుండా దీనికి పైన టార్చ్ కూడా ఉంది. సో ఇక్కడ టార్చ్ బటన్ ఉంది. మనకి టార్చ్ బటన్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చీకట్లో ఉన్నప్పుడు కూడా కొద్దిగా యూజ్ఫుల్ అయితే అవుతుంది అనమాట. చీకట్లో కూడా యూజ్ చేయడానికి అయితే బాగుంటుంది. ఇది మనకి ఛార్జ్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవాలండి. టైప్ సిని యూజ్ చేసుకుని మనమైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇదిగోండి ప్రజెంట్ మనకి బైక్లో 26 అయితే ఉంది, 26 PS అయితే ఉంది. సో నేను బైక్ ప్రీసెట్కి అయితే చేంజ్ చేస్తున్నాను. ఇది మనకి బైక్ ప్రీసెట్ అనమాట. జస్ట్ మనకి బైక్ ప్రీసెట్లోకి వచ్చిన తర్వాత జస్ట్ పవర్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఇంకా చూస్తున్నారు కదండి, మనకి గాలి అయితే ఎక్కుతుంది. సో మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. 35కి వచ్చిన వెంటనే మనకి ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆగిపోయింది. కావాలంటే మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఒకవేళ మీ బైక్ కనుక 35 కంటే ఇంకా ఎక్కువ గాలి పట్టుకోవాలనుకుంటే మనం జస్ట్ ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ని యూజ్ చేసి ఆ PSI అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి. సో మీకు సింబల్స్ కూడా కనిపిస్తాయి, అది కూడా మీకు ఒక బెనిఫిట్ అని అయితే అనుకోవచ్చు. మనం చేంజ్ చేసినప్పుడు సింబల్స్ కూడా మారుతూ ఉంటాయి. కార్ సింబల్ వచ్చినప్పుడు కారు, సైకిల్ సింబల్ కాబట్టి సైకిల్, ఇది వచ్చేసరికి బైక్. సో అట్లా మనం అయితే చేంజ్ చేసుకుని మనకి దేనికైతే గాలి ఎక్కించుకుంటున్నామో దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదిగోండి పిల్లోడు వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చేసాడు. ఇంకా నేను వీడియో షూట్ చేయలేదు. ఇదిగోండి దోరగా వేపేసాను.
కొంచెం దోసపప్పు అంటారు కదా, కొద్దిగా ఒక అర స్పూన్ వేసుకున్నాను మామూలుగా, ఎక్కువ కూడా వేసుకోలేదు. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెం మర్చిపోయిన టమాటాలు కూడా మగ్గబెట్టేసి అప్పుడు ఇంక రెండు కలిపి వేసేద్దాం. కాదు అదే కందిపప్పు చారు. ఇంకెన్నిసార్లు రా బాబు పెసరపప్పు చారు, నాకు మొహం మొత్తుతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము, త్వరగా మగ్గిపోతుంది. ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేసేసాను, పింక్ సాల్ట్. ఇది కొంచెం మగ్గిన తర్వాత, టమాటాలు కూడా మగ్గిన తర్వాత పేస్ట్ చేసేసి పెట్టేసుకుంటాను. ఏం చేస్తున్నామ్మా? ఆల్రెడీ మనం వేపేసింది కాబట్టి అంత మరేం వేపక్కర్లేదు, కానీ అయినా పర్వాలేదు, కొంచెం వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది వేసాను. ఉడుకుతుంది ఇది కందిపప్పు చారు. బిర్యానీకి ఒరే నువ్వు మధ్యలో వచ్చి మంచి ఇంట్రెస్టింగ్ గబగబా చేస్తున్నాను నేను వీడియో. ఇదిగో ఇందులోకేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, అన్నీ వేసేసి చేయాలి. ఇంకా ఇదిగో హడావుడి వంట మొదలైంది. అంతేం కాదులేరా, పప్పుచారు పెడుతున్నాను. పక్కనేమో కాలీఫ్లవర్తో ఇది కలుపుతున్నాం, పక్కన రైస్, ఓ పక్కన చింతపండు, ఓ పక్కనేమో పప్పుచారు, పక్కన ఇది బిర్యానీ అనుకుంటా. బిర్యానీ ఎంతో కాదు, కొద్ది కొద్దిగానే చేస్తున్నాను కదా, వెరైటీస్ అయితే ఉంటాయి అన్నమాట. అవును, కూర సిమ్లో పెట్టాను. ఇది ఆటోమేటిక్గా కూల్ అవుతుంది అన్నమాట. బాగా హీట్ ఎక్కిపోయింది అనుకో, మరి దానికి అదే తగ్గించేసుకుంటుంది. ఇప్పుడు బంగాళదుంపలు బఠానీ కూడా వేసేస్తున్నాం. వెజిటేబుల్ బిర్యానీ కర్రీ అయితే అయిపోయిందండి. పన్నీర్ కర్రీ కట్టేసాను, అయినా హీట్కి ఉడుకుతుంది. ఆయిల్ తేలిపోయింది కదా, ఇంకా అయిపోయింది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంది, కమ్మగా ఉంది. దీంట్లోకి ఇంకా చపాతీ ఒకటి చేస్తాను. చపాతీలో నంగించుకోవడానికి, కర్రీలో అదే అన్నంలో తినడానికి కూడా బాగుంటుంది. చింతపండు గుజ్జుమాట, పప్పు ఉడుకుతుంది. రైస్ కూడా అప్పుడే బిర్యానీకి కూడా మూత పెట్టడం మర్చిపోయాను. హడావడి మరిగిపోతుంది, అది కూడా రైస్ వేసేద్దాం. పప్పు కూడా ఉడికిపోతే పప్పుచారు కూడా తాళం పెట్టేస్తాం. ఇంకా రోటీలు ఒకటే ఉంటాయి, చేద్దాం. కాలీఫ్లవర్ ఉంది, కాలీఫ్లవర్ పకోడీ వేద్దాం. ఇంకొంచెం మరగనిచ్చి ఉడకాలి. బంగాళదుంపలు అయ్యి ఉడికిన తర్వాత వేసేద్దాం. నేనండి ఇంకా పకోడీ వేసే వరకు వచ్చానమాట. ఎంతవరకు వచ్చానో ఏంటి అన్న మీకు అనిపిస్తుంది. టైం 12:15 అయింది. ఇంకా అయిపోయిందిలేండి. ఇంకా రోటీ పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాను. ఇదిగోండి పన్నీర్ కర్రీ, అలాగే సాంబార్, పప్పుచారు బాగుంది. బిర్యానీ అవుతుంది, ఇంకా వేడివేడిగా ఉంది. ఇదిగోండి బిర్యానీ అవుతుంది. ఇదిగోండి మనకు ఫ్రై అవుతుంది. చపాతీ పిండి కూడా కలిపేసానండి రోటీలోకి. ఇదిగోండి మా పిల్లలకి బాగా నచ్చింది. సరేలే అని వాసాలు కూడా టేస్ట్ చేస్తారని క్రిస్పీగా భలే వచ్చినాయండి. ఇప్పుడు ఇంకా బాగున్నాయి సాయి పరిశ్రమ. వేడివేడిగా మీరు కాలీఫ్లవర్ తినలేని వాళ్ళందరూ ఇలా తినేయచ్చు. అంటే కొంచెం ఆయిల్ కూడా పెద్ద, నాకైతే అసలు ఆగలేదు. అసలు ఆయిల్ కూడా పెద్దగా కొద్దిగా లాగింది. అవును, నువ్వు తినవు అసలు అని. బిర్యానీ అవుతుంది. ఇది వేగిపోయిన తర్వాత ఇంక తీసేద్దాం. ఇదిగోండి అయిపోయింది. ఇంకా ఇది లాస్ట్ని వేసాను బిర్యానీ. ఇది కూడా అంటే వేడివేడిగా బాగుంటుందని. ఇంకా చపాతీ కూడా వేడివేడిగా కలిస్తేనే బాగుంటుంది. ఇది అయిపోయిన వెంటనే చపాతీ మొదలు పెట్టేస్తాను. ఏయి అక్కడ పెట్టేసినాయా, రెడీ అయిపోయినాయని టేబుల్ మీద పెట్టేసాను. కాలీఫ్లవర్ పచ్చడి మూత పెట్టేసే, మళ్ళీ వేడి చల్లారిపోతుంది. కాలీఫ్లవర్ పకోడీ, బిర్యానీ, రైసు, పప్పుచారు, పన్నీర్ కర్రీ, ఇంకేంటి
పెరుగు స్వీట్. వచ్చేస్తాం. ఇది పన్నీర్ పరోటా, ఆలూ పరోటా. ఇదిగో ఇది పన్నీర్, బటర్ వేసి కలుపుతాం. బాగుంది. సిమ్లో పెట్టాను. చూడడానికి క్యూట్గా ఉంది. బటర్ బాక్స్లో కూడా ఉంది, ఇంకా అయిపోయి వచ్చిందని చేతితోటి ఇంకా ఈ పేపర్లోనే వేసేస్తున్నాను. ఇది బాగా కొంచెం కాలాలి. ఇవేమో మామూలుగా పుల్కాలు, ఇవేమో పన్నీర్ 2, ఆలు 2 చేశాను. ఇదిగోండి అయిపోయినాయి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నేను అట్ల పేనం కాకుండా ఈ గరిటెతోటి తీసేస్తున్నాను. ఇదేమో ఆలూది, అవేమో అయిపోయినాయి. 2 ఏమో పన్నీరు, 2 ఏమో ఆలు. ఇంకా మామూలు చేసేస్తే ఇంకా భోజనాలు వడ్డించేస్తాను. వాళ్ళకి లేట్ అయిపోయింది, ఇంకా 12:30 అయిపోయింది, 11 పైన అయిపోయింది. మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి ఇవి, కొంచెం సెక సరిపోలేదు. అయిపోయింది వంట, ఫినిష్. చూడండి ఎలా పొంగిపోతుందో. ఒక్కొక్కటి పొంగుతుంది, ఒక్కొక్కటి కొంచెం మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది, అంతే. అయిపోయినాయండి ఇంకా ఆల్మోస్ట్. అన్నయ్యని కేకేసుకొచ్చి ఇంకా భోజనాలు వడ్డించేస్తాను. నేను చేసిన ఐటమ్స్ ఒకసారి చూడండి. వెజ్లో ఇన్ని రకాలు చేసుకున్నాను. సాంబార్ పెట్టాను, పన్నీర్ కర్రీ, స్వీటు, రైసు, కాలీఫ్లవర్ పకోడీ, బిర్యానీ, అదే వెజిటబుల్ బిర్యానీ, ఆలూ పరోటో, పన్నీర్ పరోటో, కాలీఫ్లవర్ ఆవకాయ, ఇంకొంచెం పెరుగు తీస్తాను, పుల్కాలు. మా ఇంట్లో రెసిపీ ఇది. ఇంకొక ఐటెం కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం సరిపోలేదు, లేట్గా మొదలుపెట్టాను. మీకు నచ్చిందా? ఇన్ని ఐటమ్స్ చేశాను కదా, నచ్చితే కనుక లైక్ ఇచ్చేయండి. మరి మీరేం చేసుకున్నారు ఈరోజు లంచ్? మా ఇంట్లో అయితే ఇలా హడావుడిగా జరుగుతున్నాయి. ఇంక ఈ రోజుల్లో అంతా హడావుడిగానే ఉంటుంది మాకు, ఈ నెల అంతా కూడా. సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ రెసిపీలు అయితేనే. ఇంకా చూసారు కదండి, కోనసీమలో మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, మా ఇంటికనే కాదు కోనసీమలో చాలామంది ఇలాగే మర్యాద అయితే చేస్తాము. ఒక్క రెసిపీతో అయితే ఆగం కదా, ఇన్ని రెసిపీలు అయితే చేసాము. వెజ్ కాబట్టి ఇన్ని ఐటమ్స్ చేసాం. అదే నాన్ వెజ్ అనుకోండి, చక్కగా నాటుకోడి లేదంటే చికెన్ బిర్యానీ ఇలా చేసి పెడతాము. అందరికీ తెలుసు, మన వాళ్ళందరికీ కోనసీమలో గోదావరి అంటేనే మర్యాదలకి పెట్టింది పేరంటారు. ఇప్పుడు అందరూ ప్రతి ఇంట్లో మనం చేసుకునేవి అనుకోండి. మీకు ఒకసారి సరదాగా చూపించాలనిపించింది. అన్నయ్యని కాకేసి ఇంకా లేట్ అయిపోతుంది కదా, ఇప్పటికి ఐటమ్స్ అయితే అయిపోయినాయండి. ఇంకా లేట్ ఏం కదలేండి, కరెక్ట్గా ఫినిష్ చేసేసాను. 12:40 అయింది అంతే. ఇంకా వాళ్ళు వచ్చిన వెంటనే వడ్డించేస్తాను, పెరుగు తీస్తాను. ఇంకా వడియా లేపలేదు, ఇన్ని ఐటమ్స్ మీద వేపితే వేపుతాను. ఇంకా అదే తర్వాత నెక్స్ట్ పాయింట్, వాళ్ళని అడిగి వాళ్ళు తింటానంటే వేపుతాను. ఇంక ఇదండి ఈరోజు అయితేనే. ఇంకా వ్లాగ్ చూసారు కదా, ఇంకా మా ఇంట్లో హడావిడి ఇలా స్టార్ట్ అయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.